హాయ్ అండి అందరికీ. ఈరోజు వేడి వేడి పూరి ఆలు కుర్మా ఎలా తయారు చేయాలో చూసేయండి. హోటల్లో కూడా ఇంత టేస్ట్ రాదండి. నేను చెప్పిన విధంగా మెజర్మెంట్తో సేమ్ ఇలానే తయారు చేయండి. మీ ఇంట్లో ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. ఇంకెందుకంటే ఆలస్యం, మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇందులోకి కొంచెం సాల్ట్ మన టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు. అలానే కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఎప్పుడైనా కొంచెం ఆయిల్ వేసుకుంటే మనకి పూరి అనేది మెత్తగా సాఫ్ట్గా వచ్చిద్దండి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకుందాం. ఈ ఆయిల్, మనం వేసుకున్న ఉప్పు, ఇది మొత్తం ఈ పిండికి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు, ఆయిల్ బాగా కలిసేటట్టు కలుపుకున్నాం కదా. పిండి అనేది ఎప్పుడైనా మనం ఇలా ముద్ద చేసుకుంటే ఇలా ఉండాలండి. ఇలా వస్తే మనకి పిండి అనేది మంచిగా సాఫ్ట్గా తయారవుతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం. వాటర్ మెజర్మెంట్ ఏం చెప్పట్లేదండి, ఎందుకంటే మనం ఎంత పిండి తీసుకుంటామో ఆ క్వాంటిటీని బట్టి మనం చూసుకుంటూ కలుపుకోవాలి. సేమ్ చపాతీ పిండి లాగానే కలుపుకోవాలి. ఇలా ఉండాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకుందాం. మనం ముందుగా కలుపుకున్న పిండి నానేలోపు నేనైతే ఆలు కుర్మాకి తయారు చేసుకున్నా అండి. అదే అండి, మేము ఆలు కుర్మా అని పిలుస్తాం. కొంతమంది అయితేనే పూరి కర్రీ అని అంటారు. వాటికి కావాల్సిన పదార్థాలు: 2 ఆలుగడ్డలు తీసుకొని ఉడకబెట్టుకొని ఇలా చిన్న కట్ చేసుకొని పెట్టుకున్న, శనగపిండి, పచ్చిమిర్చి, ఆనియన్. ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూసేయండి. ఇప్పుడు నేను ఒక కళాయి పెట్టుకున్నా అండి. ఇప్పుడు కళాయి బాగా వేడైపోయింది. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ తక్కువే పట్టిద్ది. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, ఒక చిటికెడు పసుపు, మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ మనం ఎప్పుడైనా సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్ మగ్గిపోవడానికి లైట్గా సాల్ట్ వేసుకుందాం. మళ్ళీ మనం తర్వాత వేసుకుందామండి. ఆనియన్ బాగా ఫ్రై కావాల్సిన అవసరం లేదు, లైట్గా వేగిపోతే సరిపోతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. నేను ఒక 2 స్పూన్స్ శనగపిండి తీసుకున్నా అండి. ఇందులోకి ఇప్పుడు మనం లైట్గా సాల్ట్ వేసుకోవాలి. అలానే కొంచెం కారపొడి, కొంచెం సరిపోతుందండి, మనం పచ్చిమిర్చి వేసాం కదా. ఇప్పుడు దీన్ని వాటర్ పోసుకుంటూ కలపాలి. ఎలాంటి ఉండలు లేకుండా దీన్ని కలుపుకోవాలి. ముందుగానే ఇలా కలుపుకుంటే మనకు అందులో పోసినప్పుడు ఆ బేసన్ అనేది, అదే అండి, ఈ శనగపిండి అనేది గడ్డలు కట్టకుండా ఉంటుంది. డైరెక్ట్ వేసుకోకూడదు ఎప్పుడైనా. ఇలా ఈ విధంగా కలుపుకోవాలండి, నేను చూపించిన విధంగా. ఆనియన్, పచ్చిమిర్చి బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసుకున్న ఆలు వేసుకుందాం. వీళ్ళకి మనం వేసుకున్న ఆలుగడ్డ ముక్కలు కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి. వన్ మినిట్ పాటు మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ శనగపిండి ఇందులో పోసుకుందాం. దీన్ని మనం చిన్న మంటలో పెట్టుకొని ఉడకనివ్వాలి.
మనకి వాటర్ ఎంత క్వాంటిటీ కావాలంటే అంత పోసుకోవచ్చండి. ఇందులో కొలతలు ఏమీ లేవు. నేను ఇంకాస్త వాటర్ పోసుకుంటున్నా. సాల్ట్ మనం ఈ స్టేజ్లోనే చూసుకోవాలండి. నాకు తక్కువ అయింది, ఇంకాస్త వేసుకుంటున్నా. ఇది కాస్త దగ్గర అయ్యేదాకా ఉడికించుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేను చూపించిన మెజర్మెంట్స్తోనే చేయండి. కాసేపు ఇది ఉడకనిద్దాం. పూరీ కుర్మా తయారైపోయిందండి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం. ఇప్పుడు మనం నెక్స్ట్ పూరీలు ఎలా చేయాలో చూపిస్తాం. పూరీ పిండి బాగా నానిపోయిందండి. నేను ఇంకో సైడ్ ఏమో ఆయిల్ వేడి చేసుకుంటున్నాను పూరీ చేయడానికి. మనకి ఏ సైజు కావాలో ఆ సైజు చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను చూపించిన కుర్మా మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ఒక్కసారి చేసుకున్నారనుకో మళ్ళీ మళ్ళీ తినాలనిపించిద్దండి, అంత టేస్ట్ ఉంటుంది. నేను చేసిన కుర్మా అంటే మా తమ్ముడికి చాలా ఇష్టం అండి. తను ఎప్పుడు వచ్చినా కానీ పూరీ కుర్మానే అడుగుతాడు. అక్క పూరీ చేయవా, కుర్మా చేయవా అని అడుగుతాడు. ఏ హోటల్లో కూడా అంత టేస్ట్ రాదండి. మనం చేసుకొని తింటే అంత టేస్ట్ వస్తుంది. పూరీ ఇలా చేసుకున్నా కదండి. ఇప్పుడు ఆయిల్ బాగా వేడైపోయింది, వేసుకుందాం. అంతే అండి, పూరీ రెడీ అయిపోయింది. ఇంకా